హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు ఆరాధనలో పాల్గొన్న అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దేవుడు ఈ రోజు నా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యం మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం. మొదటి రాజులు 11వ అధ్యాయం నేను చదువుతున్నాను. ఈ అధ్యాయం తర్వాత వాక్యాలు చెప్తాను. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామతోరత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చేది. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యందు యథార్థము కాకపోయెను. సొలొమోను అష్టరోతు అను సిదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. దేవుడు మనకిస్తున్నటువంటి వాణి ఏమన్నాడు? మీ హృదయములను ఎవరితో సహవాసం చేయొద్దన్నాడు? మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదీయులు, హిత్తీయులు వారితో సహవాసం చేయకూడదు. మీరు వారితో సహవాసం చేయకూడదని వారిని మీతో సహవాసం చేయకూడదని ఇశ్రాయేలులకు యెహోవా దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. మరి జరిగిందేంటి? సొలొమోను ప్రపంచంలో ఒక గొప్ప జ్ఞానులకు జ్ఞానిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తి ఏ విధంగా అజ్ఞానం అయిపోయాడు? ఒక జ్ఞానవంతుడు తప్పిపోయాడంటే నీతిమంతుడు వదిలిన పట్టణానికి ఆశీర్వాదం. మరి ఇప్పుడు ఒక నీతిమంతుడు, ఒక జ్ఞాని ఆ జ్ఞాన విషయం తప్పిపోయాడు అంటే ఎంత ప్రమాదకరమని చూడండి. ఒక తెలివైన వాడు రాంగ్ డిసిషన్ తీసుకుంటే అది ఎంత ప్రమాదమో మనకి ఈ రోజున వాక్యం ద్వారా అర్థమవుతుంది. మనల్ని పరిపాలించేటువంటి నాయకుడు ఒక రాంగ్ డిసిషన్ దేశం మొత్తాన్ని కుదేలు చేస్తూ ఉన్నది. ఆ విధంగా మరి సొలొమోను దావీదు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు దావీదును కూడా ఆశీర్వదించాడు, సొలొమోను కూడా ఆశీర్వదించాడు. సొలొమోను ఆశీర్వదించి ఏమి కావాలి అంటే, నువ్వు ఏమీ కోరుకోలేదు, ఈ ప్రజలకు పరిపాలించిన జ్ఞానాన్ని కాబట్టి నీకు ఈ ప్రజలతో ఈ యొక్క జ్ఞానంతో పాటు ప్రజలకి ధనాన్ని, ఆస్తిని, ఐశ్వర్యం అన్ని కూడా నీకు సమకూరుస్తున్నాను అన్నాడు దేవుడు. అన్నీ ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడండి, అన్నీ ఇచ్చాడు. ఇంకా కుదువలేదు సొలొమోనుకి. అలాంటి వ్యక్తి ఎక్కడ తప్పిపోయాడండి? ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడిని మర్చిపోయాడు, ఆస్తి ఇచ్చిన దేవుడిని మర్చిపోయాడు, ఆ ఐశ్వర్యం ఇచ్చిన దేవుడిని మర్చిపోయాడు, ఆనందం ఇచ్చిన దేవుడిని మర్చిపోయాడు. ఇప్పుడు 4వ వచనం చూసేసరికి 3వ వచనం కామతురత గలవాడే వారి మర్చిపోయి అతనికి 700 మంది రాజకుమార్తెల భార్యలను 300 మంది ఉపత్తులు కలిగి ఉంది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి, మనసును హృదయాన్ని మార్చివేసి. ఎవరు వీళ్ళు? విగ్రహారాధకులు. పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు మనం అన్నిని చూస్తాం అనుకుంటాం, మారుతారనుకుంటాం. కొన్నిసార్లు వాడు మార్చేస్తాడు. చాలా మంది చూసేది వివాహం అయితే మారుతాడండి. ఎక్కడ మారేది? ఫస్ట్ మారిన వాడు చేసుకుంటే
మంచిగా ఉంటాడు, మారణం చేసుకుంటే మొరటోడుగా తయారవుతాడు. జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. క్రైస్తవులు ఈ విషయం తప్పిపోతున్నారు చాలా మంది. సో నేను ఒక పాస్టర్ గారి వాక్యం చెప్తుంటే విన్నాను. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలి. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే వీడు వేరే ప్రేమను కోరుకోకుండా తల్లి ప్రేమ ఉండాలి, తండ్రి ప్రేమ ఉండాలి, లేకపోతే ఇంకో ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సో ఇక్కడ సొలొమోను ఎందుకు తప్పిపోయాడంటే లోకానుసారమైన మనసు చేసింది. ఒకసారి దేవుడు దావీదుని మందిరం కట్టొద్దన్నాడు, కొడుకుని కట్టమన్నాడు. అలాంటి వ్యక్తి మరి ఇప్పుడు తప్పిపోయాడంటే ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరి మాట విన్నారంటే భార్యలు అనేక మంది ఉండటం వలన వారి మాటలు విని ఆయన హృదయాన్ని త్రిప్పి వేశారని చెప్పేసి 3వ వాక్యం చదివాం. మనం 6వ వచనం వచ్చేసరికి అదే 6వ వచనం వచ్చేసరికి ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరించలేదు. అంటే దావీదు పశ్చాత్తాపడ్డాడు. దావీదు విషయంలో పాపం చేసినప్పుడు క్రైస్తవులు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో పాప క్షమాపణ కోరుకున్నాడు. కానీ ఇక్కడ సొలొమోను ఏ వయసులో చేశాడు? ఇది వృద్ధాప్యంలో చేశాడు. కాబట్టి ఇంకా పశ్చాత్తాపడడానికి సమయం లేదు. అది రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు. సో సొలొమోను యథార్థంగా నడచక దేవుని దృష్టికి చెడుగా నడుచుకున్నాడు. దేవుడు యెహోవా దృష్టికి చెడు నడిచి యథార్థ దేవుడు యెహోవాను అనుసరించలేదు. రెండంతరాన్ని దివంసులుగా ఉండకుండా మరి ఈ రోజున దేవుడు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. ఆ చెడు అంటే ఇక్కడ సొలొమోను స్త్రీల విషయంలో తప్పిపోయారు. మరి ఈ రోజు మనుషులైతే అనేక విషయాలు తప్పిపోతున్నారు. మాట విషయంలో తప్పిపోతున్నారు, క్రియల విషయంలో తప్పిపోతున్నారు. అంటే ఆ ఆస్తుల విషయంలో తప్పిపోతున్నారు, ఆ భార్య విషయంలో తప్పిపోతున్నారు, భర్త విషయంలో తప్పిపోతున్నారు. ఎంతమంది పెళ్ళైన వారు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అంటారు. ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, నడిగొండ పడుతున్నారు పిల్లలు. అంటే వ్యవస్థలో మార్పు వచ్చేసి వారి సుఖాన్ని కోరుకుంటున్నారు. ఇద్దరు పిల్లలు జన్మించిన తల్లి కూడా 5 పిల్లలు విడిచి తన సుఖం కోరుకుంటుంది. ఇది పాపము అనే వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. యథార్థ ప్రవర్తన చెడుతనము యెహోవా దృష్టికి చెడుతనంతో నడిచాడు సొలొమోను. ప్రపంచాన్ని జ్ఞానం బోధించిన వాడండి. షేబా దేశపు రాణి జ్ఞానానికి మురిసిపోయింది, మెచ్చుకుంది, అనేక బహుమతులు తీసుకొని ఇచ్చింది. అలాంటి జ్ఞాని ఏమయ్యాడు? తప్పిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు దేవుని ఎలా ఆరాధించాలంటే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఎవరైనా తీసిన వారు చదివి నాకు సహకరించగలరు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ వచనంలో అయితే ఏమని రాయబడిందంటే ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడకు యెహోవా. ఎవరండి? అద్వితీయుడకు యెహోవా. దేవుడు లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని భూమి మీదకు పంపించాడు. ఎందుకంటే ఏ ఒక్కరు నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. సో ఈయన ఎవరు? అద్వితీయుడైనటువంటి దేవుడు. తనకు ముందు ఇంక ఎవరు కూడా లేదు. ఈ దేవునికి ముందు ఎవరు కూడా లేరు. అద్వితీయ కుమారుడు, ఆ కుమారుడికి ముందు ఇంక ఎవరు కూడా లేరు. దేవుడిలారా, అద్వితీయుడైన దేవుడు అద్వితీయుడైన కుమారుని భూమి మీద ఎందుకు పంపించాడంటే పాపులను రక్షించడానికి భూమి మీదకు ఆయన తన కుమారుణ్ణి భూమి మీదకు పంపించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు వినుము, ఎలా ఆరాధించమన్నాడు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను నువ్వు ప్రేమించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడిని ఎలా ప్రేమించాలి అంటే పూర్ణము 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 అన్నాడు. అంటే సంపూర్ణము, అంటే పర్ఫెక్ట్. అంటే ఇంకెక్కడా కూడా లోటు లేదు, లోపము లేదు. నువ్వు ఆరాధించే విధంలో నేను ఫస్ట్ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమన్నా ఆత్మతో సత్యంతో అన్నాను. సమరయ స్త్రీ
ఈ మాట నేర్పింది. ఎవరికి? ప్రపంచానికి నేర్పింది. ఆ ప్రపంచానికి ఏమి నేర్పిందంటే ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యంతో అన్నాడు. ఇన్ ఫుల్ స్పిరిట్ అండ్ ఇన్ ఫుల్ ట్రూత్. ఇంకా అసత్యం అనేది ఉండకూడదు. ఆత్మపూరితులై ఉండాలి దేవుని సన్నిధిలో. ఆత్మపూరిత అంటే ఇంకా ఆఫ్ నాలెడ్జ్ కాదు. సొలొమోను జ్ఞాని అయిన వాడు ఆఫ్ నాలెడ్జ్ అయిపోయాడు. అంటే జ్ఞానం తన యొక్క జ్ఞాని ఏమైపోయాడు? అజ్ఞాని అయిపోయాడు. అలాగప్పుడు సత్యంలో ఉన్నామని చెప్పుకున్నాం. మనం అసత్యంలో అడుగు వేయడానికి ఏ మాత్రం కూడా వీల్లేదని వాక్యం హెచ్చరిస్తున్నది. దేవుని బిడ్డలారా, నీ పూర్ణ హృదయముతో అంటే ఫుల్ హార్ట్. ఏ హార్ట్ అండి? ఫుల్ హార్ట్, హోల్ హార్ట్. నీ పూర్ణ ఆత్మతో, ఫుల్ స్పిరిట్, నీ పూర్ణ శక్తి, ఫుల్ స్ట్రెంగ్త్, నీ బలవంతా. సో ఎందుకు ఉపయోగించాలి అంటే దేవుని ప్రేమించడానికి, దేవుని ఆరాధించడానికి ఉపయోగించాలి. ఇది అంటే సొలొమోను తప్పిపోయాడు కాబట్టి నువ్వు నేను తప్పిపోవడానికి అవకాశం లేకుండా దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఈ విధంగా నన్ను ఆరాధించిన ఆయన ఇశ్రాయేలు అని చెప్పేసి దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఇదే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము చూడండి, అక్కడ 14 వచ్చిన చూడండి. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో ఉండకుండా నిన్ను నశింప చేయును. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు జాగ్రత్తగా 12 వచ్చేసరికి 12 వచ్చిన అదే అయితే 12 వచ్చిన దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. దేవునికి స్తోత్రం. అంటే అక్కడ తిన్నారు. ఏం తిన్నారు? దేవుడు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు దేవదూతల ఆహారం చేత పోషించాడు వారిని. పోషించిన తర్వాత అవన్నీ కూడా తిన్న తర్వాత ఒకవేళ దాసుల గృహంలో నుండి ఆయన దాసుల గృహం ఐగుప్తు దేశం నిన్ను రప్పించిన దేవుని నువ్వు బాగా తిని బాగా సెటిల్ అయిన తర్వాత మర్చిపోతావేమో, జాగ్రత్తగా ఉండని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళా అలాగే మనం 14 వచ్చిన చదివాము. ఆయన 15 వచ్చిన ఏమన్నాడు? ఆయన నేను యెహోవా రోషము గల దేవుడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడండి? నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు. ఎక్కడ మన మధ్య ఉన్నాడు. యెహోషువ ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నీతో కూడా, నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఇంకెవరు నీతో రారు. ఎవరు నీతో అన్నదమ్ములు రారు, అక్క చెల్లెలు, భార్య బిడ్డలు రారు, ఎవరు రారు. ఎవరు వెళ్తారండి? ఒంటరిగా వెళ్ళాల్సిన వారిని. ఎంత మందితో జీవించినా, ఎంత పెద్ద సంఘంలో ఉన్నా, ఎంత చిన్న సంఘంలో ఉన్నా వెళ్ళాల్సింది మాత్రం ఒంటరిగానే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయంలో ఏం చేశారంటే ఇక్కడ ప్రభువుని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో మనము ఆరాధించాలి. ఈ విధంగా ఇది ఎవరికి సాధ్యమైందంటే కాలేబుకు సాధ్యమైంది, యెహోషువ సాధ్యమైంది. వీళ్ళిద్దరిని కూడా అసలు చదువుతున్నప్పుడు నిజంగా అంటే ఎవరికి లేనటువంటి భాగ్యము. 6 దేశం ఎంతమంది స్టార్ట్ అయ్యి తెలుసా? 6 లక్షల మంది స్టార్ట్ అయ్యారండి. ఐగుప్తు దేశం నుంచి ఎంతమంది అండి? 6 లక్షల మంది ప్రయాణమై దేవుడు చూపించేటువంటి దేశానికి, అర్థమైందా, వాగ్దాన భూమి ప్రయాణం చేస్తున్నారు. అయితే ఏం జరిగిందంటే వీళ్ళు సనిగారు. ఎవరి మీద? దేవుడి మీద సనిగారు. దేవుడు మోషేతో అన్నాడు, నువ్వు నేను పంపించే దేశాన్ని నువ్వు చూడవని మోషేతో అన్నాడు. ఈ ప్రజలతో అన్నాడు, 20 సంవత్సరాల కంటే పైన వారు ఎవరు కూడా ఆ దేశంలో ప్రవేశించరన్నాడు. ఎవరు ప్రవేశిస్తారంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, వీళ్ళు ప్రవేశిస్తారన్నాడు. ఇది 20 సంవత్సరాల ప్రాయం కంటే తక్కువగా ఉన్నవారు మాత్రమే ఆ దేశంలో ప్రవేశిస్తారని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, అయితే వీళ్ళు మార్గ మధ్యలో వస్తున్నప్పుడు ఆ దేశాన్ని పరిశోధించడానికి మోషే గారు ఎవరు పంపించారంటే కొంతమంది ఇశ్రాయేల్లో పెద్దలు పంపించారు. వాళ్ళతో పాటు యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు. ఈ వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
రాంగిని వెళ్ళొచ్చిన వాళ్ళందరూ కూడా రాంగిని భయపెట్టేశారు. వాళ్ళు మనకంటే బలశాలీలు, వాళ్ళు నెఫీలీలు, వాళ్ళు ఓడించడం మన దూరం కాదు, అక్కడికి వెళ్ళామా మనం వాళ్ళకి ఆహారం అయిపోతామని చెప్పేసి భయపెట్టేశారు జనాలు. అయితే ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని మోషే మీద తిరుగుబాటు చేశారు. అయితే వాళ్ళు అనుకుంటారు, ఇప్పుడు మనం అందరం కూడా కలిసి ఒక నాయకుని ఎన్నుకుందాం, మళ్ళీ తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఆ సమయంలో ప్రియ బిడ్డలారా దేవుడు మాట్లాడాడు. దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాడంటే యెహోషువ కాలేబుల ద్వారా మాట్లాడాడు. 32వ అధ్యాయం సంఖ్యాకాండము 32వ అధ్యాయం సంఖ్యాకాండము 32వ అధ్యాయంలో వద్దాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వెళ్ళి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దేవుడు దాని అంతా కూడా మార్చివేస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా చూడండి 32వ అధ్యాయము 20 ఏళ్ళు 32వ అధ్యాయం 11-12 వచనాలు. 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశంలోని వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవడును పూర్ణ మనస్సులను అనుసరింపలేదు. కనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడరని ప్రమాణము చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరిని కూడా ఆ దేశంలోనికి దేవుడు రావడానికి ఇష్టపడలేదు, పంపించాలనుకోలేదు. ప్రియ బిడ్డలారా ఈ విధంగా అంటే వీళ్ళు వాళ్ళ యొక్క హృదయం అంతా కూడా చెడిపోయింది కాబట్టి వీరిని మాత్రమే దేవుడు ఆ దేశంలోనికి పంపిస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా ఇక్కడ మళ్ళీ 24వ అధ్యాయం సంఖ్యాకాండం 24వ అధ్యాయం 14 వచనం చూడండి. సంఖ్యాకాండం 24:14 వచనం. సంఖ్యాకాండము 14 నేను నా జనుల ఎద్దుకు కాదమ్మా 14:24 సంఖ్యాకాండం 14:24 నా సేవకుడైన 14:24 సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24 వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను, అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం చూసారా అంటే మంచి మనసు. ఏ మనసు అండి? మంచి మనసుతో ఈ యొక్క పూర్ణ మనసు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి అంటే మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో హోల్ హార్టెడ్లీ నన్ను అనుసరించాడు. ఎలా అనుసరించాడండి? పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు. కాబట్టి ఆ హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెడతాను, అతని సంతతిని కూడా ప్రవేశపెడతాను. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు దావీదుతో ఆనాడు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమో తెలుసా? నీ సంతతిని కూడా ఆశీర్వదిస్తానన్నాడు. నువ్వు కాదు మందిరం కట్టేది, నీ తర్వాత వచ్చి నీ కుమారుడే మందిరం కడతానన్నాడు. కడతాన తర్వాత నీ రాజ్యం యుగయుగాలు నిలిచి ఉంటుంది అన్నాడు. మరి రాజ్యం కూలిపోతుంది కదా, ఇప్పుడు కూలిపోయింది లేదా? దావీదు రాజ్యములో ఒక గోత్రమే మిగిలిపోయింది. ప్రియ బిడ్డలారా ఒక గోత్రాన్ని మిగిల్చాడు దేవుడు. అంటే పాపం చేయటం వల్ల శాపం ఎవరి మీదకి వచ్చింది? పిల్లల మీదకి వచ్చేసింది. సో ఇప్పుడు కాలేబు మంచి కార్యం చేయడం వల్ల ఆశీర్వాదం ఎవరికి వచ్చిందంటే కాలేబు పిల్లల మీదకి వచ్చింది. దేవుని స్తోత్రం. మంచి మనస్సుతో పూర్ణ మనస్సుతో దేవుని యొక్క మాట విన్నాడు కాలేబు. మరి ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరులు, మనం ఏ మనసుతో దేవుని ఆరాధిస్తూ ఉన్నాం? కుళ్ళిన మనసు ఎముకలకు హానికరం అంట. అది బలహీనమైపోతుంది, మన ఎముకలు కూడా బలహీనమైపోతాయి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, సొలొమోను హృదయం తప్పిపోయాడు, ఇజ్రాయేలు తప్పిపోయాడు. ఈరోజు సంఘ పరిస్థితి ఏమిటి అంటే సంఘము కూడా తప్పిపోతూ ఉన్నది. సంఘం అంటే ఒకరు కాదు, అందరూ వస్తారు.
దేని పెట్టారు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనం ఇంకో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అమజ్జియా ఉన్నాడు. అమజ్జియా రెండవ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 25:1-2 వచనాలు. అమజ్జియా ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెహోయద్దాను. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. ఎలా పూర్ణ హృదయముతో ఆయన్ని అనుసరించాడు అంటే ఆయన ఎలాంటి వాడు? యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. ప్రవర్తన బాగుంది, కానీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించలేదు. సో ఇప్పుడు మరి దేవుడు ఈయన మీద కూడా తన యొక్క ఉగ్రతను చూపించాడు. అమజ్జియా మీద కూడా తన ఉగ్రతను చూపించాడు. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవులుగా మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని మనం చక్కబెట్టుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం. ఇక్కడ మనం కొంచెం బైబిల్ స్టడీ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మొదటి వచనం. తరువాత రాజైన దావీదు మొదటి దినవృత్తాంతములు 29. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషుడికి కాదు, దేవుడైన యెహోవే గనుక ఈ పని బహు గొప్పది. దేవుని స్తోత్రం. 5వ వచనం చూడండి. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా? మందిరం కడుతున్నాను, మరి దేవుడు నా చేత ఎత్తడి వెండిని అన్ని కూడా సమకూర్చాడు, ఇంకా మీరు మనఃపూర్వకం అంటే సంతోషపూర్వకం ఎవరైనా ఇచ్చేవారు ఉన్నారా అని అడిగాడు. 9వ వచనం చూడండి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి కనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషం. ఎలా ఇచ్చారండి? మనస్ఫూర్తిగా ఇచ్చారు. దేవుని స్తోత్రం. అప్పుడు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరలా 14వ వచనం రండి. ఈ ప్రకారం మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడినాడు, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వల్లనే కలిగింది కదా. నీ స్వసంపద్యములు కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 17వ వచనం చూడండి. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయించు యథార్థవంతులందు ఇష్టపడుచున్నావని ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడినై ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యథార్థ హృదయం అంటే ఎవరికి ఇష్టం? దేవుడికి ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు యథార్థవంతులందు ఇష్టపడుచున్నావని ఎరుగుదును అన్నాడు. అంటే యథార్థవంతులు యథార్థంగా జీవితే నువ్వంటే దేవుడికి చాలా ఇష్టము. తర్వాత 18 అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము, వారి హృదయమును నీకు అనుకూలపరచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 19వ వచనం. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటిని అనుసరించినట్లును నేను కట్టదలిసి నీ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెడిపోయిన హృదయం కాదు, కులిపోయిన హృదయం కాదు, కరడు కట్టిన హృదయం కాదు, కట్టిపోయిన హృదయం కాదు, నిర్దోషమైన హృదయం దయచేయమని దావీదు మహారాజు కొడుకు కొరకు ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ హృదయం లేకపోతే దేవుని మందిరము కట్టినా వ్యర్థమే. నిర్దోషమైన హృదయము నా కుమారునికి నీకు అనుకూలపరుచుకొని నిర్దోషమైన హృదయము నీ మందిరం కట్టడంలో నా కుమారుడికి దయచేయి ప్రభువా అని ప్రార్థన చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుడు ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది బయలుదేరితే వాగ్దాన భూమి చేరిన నాయకులు ఇద్దరండి, యెహోషువ, కాలేబు.
పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉంది. ఈ రోజున క్రైస్తవులు చాలా మంది క్రైస్తవులు పిలువబడుతున్నప్పటికీ ఈ యొక్క యథార్థమైన హృదయము, చెడుతనను విసర్జించే మనసు ఎంతమందికి ఉంది? మనం పరిశీలించుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 6వ వచనము. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూసుకుందాం. మన మనసు లోకం వైపు కాక, మనుషులు సంతోషపెట్టేవాడిని కాక మనం ఎలా ఉండాలో ఇక్కడ మనం ఒకసారి వాక్యం ద్వారా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం తీస్తే చదవండి. మనుషులను సంతోషపెట్టు పెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 5వ వచనం చూడండి, అదే అధ్యాయం 5వ వచనం. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమాని వారికి విధేయులైయుండి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడికే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనఃపూర్వకంగా జరిగించండి. దేవుని చిత్తాన్ని మీలో జరిగించండి. భయపడాలి. ఎవరికి భయపడాలి? యజమానుడు వస్తున్నట్టు భయపడిపోతాం, ఒలిగిపోతూ ఉంటాం. ఆ విధంగా దేవుడి మాట వింటున్నప్పుడు మనం ఏమవ్వాలి? భయపడిపోవాలి. ఆ మాటను జీర్ణించుకోవాలి. ఏ మాత్రం కూడా మన హృదయము మన మీద దోషానిరూపణ చేసినప్పుడు దాన్ని సరిచేసుకోవాలి. దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు మన దోషాన్ని కప్పుకోకూడదు, ఒప్పుకొని దాన్ని శుద్ధి చేసినప్పుడు నీ హృదయం యథార్థంగా ఉన్నప్పుడు దేవుని ఇష్టపడతాడు, దేవుడిని ప్రేమిస్తాడు. దేవుని స్తోత్రం. అంతేగాని బలమైన హృదయంతో దేవుడు మనల్ని కోరుకోవటం లేదు. మన చెడు ప్రవర్తన అయినా అంగీకరించడం లేదు. ఎంతమంది చూసాం మనం. సో తప్పిపోయారు. ఈ రోజున నువ్వు తప్పిపోయే గుంపులో ఉండకూడదు. తప్పిపోయే గుంపులో ఉంటే క్రైస్తవ భక్తి వ్యర్థము. ప్రియులు పెట్టారు, వ్యర్థము. 119వ కీర్తన 80వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టడ విషయమై నిర్దోషమగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ కీర్తనాకారుడు భయపడుతూ ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నాడంటే మనం తప్పు చేసినప్పుడు, యథార్థ హృదయం లేనప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది. సో అలాంటి హృదయం, దేవుని యొక్క ఆ మాటను పాటించిన హృదయము ఏమన్నా ఉందేమో అని దాన్ని సరిచేసుకుంటున్నాడు. సో ఆయన 74 వచనంలో అంటాడు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషింతురు అన్నాడు. తర్వాత 79 వచ్చేసరికి నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనమును తెలుసుకుని వారును నా పక్షాన నుందురు కాక. నీ శాస్త్రం తెలుసుకునేవారు, నీ యందు భయభక్తులు గలవారు, నీ శాస్త్రం తెలుసుకునేవారు నా పక్షం. ఎందుకంటే వాళ్ళకి రెండు తెలిసిన వారు నా పక్షాన ఉందురు గాక, నాతో ఉండు గాక అన్నారు. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయమును నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక అన్నాడు. అంటే యథార్థమైన హృదయం లేకపోతే సిగ్గుపడాల్సి వస్తుంది. మనుషుల ముందు మనం తప్పు చేసినట్టు సిగ్గుపడతాం. దేవుని యందు ప్రతిరోజు ప్రతి మాటలో ప్రతి క్రియలో కూడా మనం సిగ్గుపడవలసిన వారిగా ఉన్నాం. దేవుని కట్టడల విషయంలో మనం సిగ్గుపడకుండా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యము మనలో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే పాపం మనలో ఉండదు. కాబట్టి నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు నా ప్రియ సహోదరి సహోదరుడు. కాబట్టి దేవునికి అసహ్యం కలిగించే హృదయం మనసు మనలో ఉందా ఒకసారి చూసుకొని పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో దేవుని పూర్ణ బలంతో దేవుని ప్రేమిద్దాం, దేవుని ఆరాధిద్దాం. దేవుడు మన కుటుంబాలను, మనలను యెహోషువ కాలంలోకి ఇచ్చినటువంటి భాగ్యము మనకు, మన కుటుంబాలకు ఆ పరలోక భాగ్యము మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.